అవును మందు తాగుతాంటే ఎట్నో చేత్తరేంది? ఓ పిచ్చిదాన, ఆ మందుల 4 ఆత్మలుంటాయి, అందుకోసమే అట్లా చేస్తారు. ఊకో మందుల ఆత్మలు ఉన్నాయి గాని. అవునే, పూర్వకాలంలో మర్రి చెట్టు కింద మద్యం తయారు చేయడానికి కొందరు సిద్ధమయ్యారట. ఆ మర్రి చెట్టు కాడ ఒక కోకిల, ఒక చిలక, ఒక సింహం, ఒక పంది ఇవన్నీ అచ్చుకుంటూ పోయేటి అట. మద్యం తయారు చేసే ఫస్ట్ రోజు మంట ఎక్కువ పెట్టిరట బట్టిలా. పాపం అక్కడికి వచ్చే కోకిల, చిలక, సింహం, పంది చచ్చిపోయి ఆత్మలై వాళ్ళు తయారు చేసిన మందులో వచ్చినాయట. ఇక 2 పెగ్గులు వేసుడుతోటే కోకిల ఆత్మ మధురమైన మాటలు, 3 పెగ్గుల తర్వాత చిలక ఆత్మ చిలుక పలుకులు, అదే పదే పదే చెప్పిందే చెప్పుడు. ఇక 4 పెగ్గుల తర్వాత సింహం ఆత్మ ఎవ్వలను తిడతాడో ఎవ్వలను కొడతాడో ఎవ్వలకు తెలియదు. ఇక తాత అవుతాడు తర్వాత పెగ్గుకు. పంది ఆత్మ మేలుకుంటది. ఇక రోడ్డు దుమ్ము ధూళి బురద ఎక్కడ పడితే అక్కడ బొర్రుడే. అందుకోసమే నేను ఎప్పుడు చూసినా కోకిల చిలుకల ఆత్మనే లేపుతా. అడ్డవుండి రాదేవో ఆది మార్పులు దాని అటు ఇటు పోయేటోళ్ళు చూస్తారే. నీ బోలక అగ్గిదాలుగా ఇన్ని నేసి పెట్టిర్రు నీ అవ్వగారు నా గండాన. ఏది డజన్ డజన్ గాలబెట్టిర్రు. 2 గంజులు, 2 పళ్ళ్యాలు, 2 చెంబులు, 2 చెంచాలు గాలబెడితే అయిపో కదా. ఎవడో బోలు అడిగినట్టు ఇవన్నీ నా గండాన గాలబెట్టిర్రు. ఓ మార్మూలదానా, గా ఫోన్ అన్న లేపు గీ బోల కాడికన్నా రాదే. హలో, పులి లేడా? పులా? మీ ఆయన్ని కాలేజీ రోజుల్లో పులి అని పిలిచేటోళ్ళం మేడం. ఇవాళ అంతర్జాతీయ పులుల దినోత్సవం మేడం. శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేసిన. మీ పులి బాగా బిజీగా ఉన్నది, తర్వాత చెప్తది. భాగ్య జ్యూస్ పట్టుకరా. ఇగో ఏందే జ్యూస్ గిట్లా చేసినావు? పొద్దుగల సాయితే వేడి తక్కువ ఉన్నదని పొట్టు పొట్టు తిట్టినావు కదా, అందు గురించే కొంచెం వేడి చేసుకొచ్చిన జ్యూసు. నీ ముఖం మండ, మొన్న జ్యూస్ ఇవ్వంటాను చింతపండు రసం ఇచ్చినావు, ఇయ్యాలనో ఇట్లా చేసినావు. ఏం చేయాలో ఒక్క చెట్టు పెట్టినా దక్కుతలేదు. ఇంతకు చెట్టు పెట్టి నీళ్లు పోతానవా అనే? సముద్రం వస్తుంటే బావి పక్కకే ఉన్నది, నీళ్లు కరువా మాగా పోతన్నా. ఆ పెట్టే చెట్లు ఏమన్నా ఉంటే మట్టి చూసి పెట్టు. అదంతేంది మట్టి కాదా? ఓ పిచ్చిదాన, భూమిలో మట్టి లేదే, భూమి మొత్తం ప్లాస్టిక్ అయింది. ఏ ఊక భూమి ప్లాస్టిక్ అయింది గాని. ఉప్పుకు పప్పుకు కూరగాయలన్నిటికీ ప్లాస్టిక్ కవరే పట్టుకరా పడుతుంది. ఒక మనింటికే నెలకు 2 కిలోల కవర్లు పట్టుకొస్తున్నావు అంటే సంవత్సరానికి 24 కిలోలు అవుతాయి కవర్లు ఒక మనింటికే. ఒక ఊరు మొత్తం కలితే ఎన్ని క్వింటాల కవర్లు కావాలి? అట్లనే రాష్ట్రం మొత్తం కలితే ఎన్ని టన్నుల కవర్లు కావాలి? ఇవన్నీ తెచ్చి భూమిలో వారేసినాక భూమిలో మట్టి ఎక్కడ ఉంటది? భూమి మొత్తం ప్లాస్టిక్ అయితాంది. ఇప్పటికైనా స్టైల్ గా ఉంటదని కవర్ల దేకు సంచి పట్టుకొని పో. రాత్రంతా ఆలోచించంగా నాకు ఒకటి అర్థమైంది బాబు. ఏంటిదో? అందరి లెక్క మనం ఎందుకు సంపాదించలేకపోతున్నామో అర్థమైంది. అబ్బో, అట్టెట్లా అర్థమైంది? నేను ఖర్చు పెట్టేంత స్పీడ్ గా నువ్వు సంపాదిస్తలేవని నాకు అర్థమైంది. అయ్యా పోతానా బిడ్డ, ఆ మాటిమాటికి లొల్లి పెట్టుకోకురు అవ్వా. సరే గాని పో. ఓ అవ్వా, నేనత్తనే నీతోటి వృద్ధాశ్రమానికి. అక్కడికి నువ్వెందుకు తీయరాదు బిడ్డ? నీతోటి వచ్చి వృద్ధాశ్రమాన్ని చూస్తేనే ఒకసారి. నువ్వు పెరిగి పెద్దగా అయ్యి నువ్వు పెళ్లి చేసుకున్నాక ఎట్లయినా కానీ మీ అమ్మ నన్ను అక్కడ వడగొడుతూ కదా, అప్పుడు చూస్తూ తీ బిడ్డ. ఎద్దుకెద్దు నేనుండగా నువ్వు వేడుకోతావా? దా ఇంట్లోకి పోందా. రాత్తమ్మ రా, నిన్ను బిడ్డలో చూసుకుంటా, నువ్వు ఏడుకోలేదురా. ఏంది నేముకుంటా నడుస్తాను? గడ్డ గిట్లా పుట్టిందా ఏంది? ఏం చేయాలనే భాగ్య, నా ఇంట వంట లేదు. తెల్లారంగా అందరి కలలత్తయే, నాకచ్చిన కల పాడుగాను నిజమైందే. షి అట్ నడువు. అప్పటికే అనుకున్నా ఎన్నో మొత్తు వాసన వస్తుంది ఏంద్రో అనుకున్నా. అబ్బో, ఇయ్యాలేడుకో జోరుదారుగా తయారైపోతున్నావు. మా తమ్ముడు పులిది ఇవాళ పెళ్లి. నువ్వో పిల్లివి, మీ తమ్ముడు ఎట్లా పులైండు? ఏం చేయాలే, నా కర్మ కప్పలు తిన్నాయి, నుసలు కుక్కలు తిన్నాయి. అవతారం ఎత్తిన అవతారం. పెళ్లి కాకముందు నేను కూడా పులినే. ఏందే అన్నంలో విషప్రయోగం గిట్లా చేసినావేంది? ఏం లేదు, నీ గ్యాస్ ట్రబుల్కు భరించలేకపోతాన్నా, అందు గురించి అన్నంలో 4 సెంటు సుక్కలు కలిపినా.
ఎటు పోతున్నావు? ఫోన్ కు గొర్రెల గ్లాస్ వేయించడానికి పోతానా. గ్లాస్ వేసినందుకు? పుసుక్కన చేతులకెళ్ళి జారి కింద పడ్డా గాని పలగకుండా ఉండడానికి. నీ చెత్తకు సిగ్గు మానవ అసలు రానే రాదు బాబు నీకైతే. ఓ వదిలిపోతానా? నేనేం మాట్లాడతానా, నువ్వేం మాట్లాడతావు? సెల్లు వలవకుండా ఉండడానికి గొర్రెల గ్లాస్ వేసుకోవడానికి పోతాను. సరే, సిగ్గు ఇజ్జతి లజ్జ మానం ఉన్నోనికి కొంచెం పానం మీద కూడా పట్టింపు ఉండాలే. ఇప్పుడు నా పానానికి ఏమైంది అంతగానో ఆడిపోసుకుంటాను? ఎడ్డెడ్డి మాటలు మాట్లాడకో, ఎడ్డి మొక్క పోడాగా ఎలిమెంట్ పెట్టుకొని పో. భాగ్య బుక్కెడంత బువ్వేసుకురాపోవే. నన్ను పెళ్ళైన కొత్తల స్వీటీ, మిల్కీ, రోజీ, లవ్లీ అంటూ ప్రేమగా పిలుచుకోనివి ఇప్పుడు రావే పోవే అంటావు. కాదే భాగ్య, ఏమన్నా అంటేనో అన్నోన్నైతా. ఈ పాలు పండ్లు స్వీట్లు ఎన్ని రోజులు తాజాగా ఉంటే చెప్పే. హలో రాజు, లేచినవారా? లేచిన. నువ్వో ముగ్గురిని నిద్రలేపు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని నిద్రలేపు అని చెప్పు. సరే. హలో చెల్లె, లేచినవారా? లేచినన్నా. లేచి నువ్వొక ముగ్గురిని నిద్రలేపు, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని లేపు అని చెప్పు. సరే సరే అన్నా. ఓ తెల్లారంగా 5 గంటలకు దయ్యం వల్ల లేచి బంగారం వల్ల నిద్రపోయిన వాళ్ళందరినీ లేపుతాను. ఓ పిచ్చిదాన, ఇట్లా లేపుకుంటా పోతే బద్దకాన్ని దేశం నుంచి లెల్లగొట్టచ్చే. సరే, రేపంచెల్లి ఊరి మీద ఉన్న వాళ్ళందరినీ లేపు, నన్ను మాత్రం లేపకు చెప్తానా.